ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయం చాలామంది సినిమాలని, సీరియల్స్ అని ఇలా వ్యర్థమైన వాటికి బానిస అయిపోయినారనమాట. వాటి నుంచి బయటపడలేరు. చూడొద్దంటే వాళ్ళకి కొంతమంది కోపం వస్తుంది. కొంతమంది వచ్చేసి వాళ్ళు జెన్యూన్గా ఒప్పుకుంటారు, నిజమే చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను వ్యర్థమైన వాటిని, ఇది నాకు ఇష్టం లేదు కానీ నేను బయటపడలేకపోతున్నానని చాలామంది బాధపడుతుంటారు అనమాట. వీరందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా వీరి జీవితంలో కార్యం చేస్తాడు. రెండు తలలోంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు 4 స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ఇదిగో నేను ప్రభా ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే సినిమాలని, సీరియల్స్ అని ఇలా నేను ప్రభా సెల్ ఫోన్ కావచ్చు, టీవీలకు కావచ్చు బానిసై ఉంటున్నారు తండ్రి. వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దయ ఉంచి ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నా ఈ ఉదయకాలం వారందరినీ మీరు దర్శించి తండ్రి ఆ బంధకాలు, సంఖ్యలు, కట్ల నుంచి వారికి విడుదలను దయచేయండి. వారు ఈ సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సెల్ ఫోన్ ఎక్కువ టైం చూడడం కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టేసి దేవా మీతో సమయం గడపడానికి వారి పట్ల కృప చూపండి. వాటి నుంచి వారికి విడుదలనిచ్చి వారు వాటిని ఈజీగా పక్కన పెట్టగలిగేలా మీరు కృపను అనుగ్రహించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చాలామంది ఈ సినిమాలు, సీరియల్స్ అంటే కోపపడతారు, నేను చూస్తే నీకేంటి అని. అలాంటి వారిని కూడా మీరు దర్శించండి. వారు కూడా వారికి అర్థం కావట్లేదు, సమయాన్ని వ్యర్థపరుస్తున్నానని అర్థం కావట్లేదు. దయవుంచి వారికి తెలియజేసి ఆ సమయాన్ని మీతో గడిపేలా నాయన ప్రభా, మీతో సహవాసం చేసేలా కృపనందించి తండ్రి దయచూపమని ప్రార్థిస్తున్నాను. చాలామంది వీటి నుంచి బయటపడలేక తనకలాడుతున్నారు. అలాంటి వారిని కూడా దర్శించి వాటి నుంచి బయటపడేలా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ కృపనందించమని, కనికరించమని. చిన్నపిల్లలు కూడా చాలామంది ఈ టీవీలకి, సెల్ ఫోన్స్కి వీటికి బానిసై ఉంటున్నారు. వారిని కూడా విడిపించమని, దయచూపమని, కృపనందించమని సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే 4 స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైన బంధకాల నుంచి దేవుడు మీ అందరికీ కూడా విడుదల అనుగ్రహించునుగాక. ఆమేన్.